హలో అండి. నేనైతే ఇప్పుడు నెయ్యి తయారు చేస్తున్నా. అంటే మేము పాలు తీసుకుంటాం కదా, పాల మీద మీగడ తీసి స్టోర్ చేసి పెట్టేసి కొంచెం ఎక్కువైన తర్వాత నెయ్యి తయారు చేయడానికని తీసి గ్రైండర్ పడుతున్నా. అందులో కొన్ని వాటర్ వేసేసుకొని గ్రైండర్ పట్టేసుకోవాలి. గ్రైండర్ పట్టి ఇంకా వెన్నె తీయాలి. ఆ వెన్నెని తీసి పక్కన పెట్టేసుకొని మొత్తం అలా కొన్ని వాటర్ కూడా పోసుకుంటూ మళ్ళీ పట్టి ఇంకా వెన్నె తీసి పక్కన పెట్టేసి ఒక గిన్నెలో తీసుకొని అందులో మళ్ళీ కొంచెం మజ్జిగలా వస్తుంటుంది. ఆ మజ్జిగని తీసేసి అందులో కొన్ని మనం వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే తొందరగా నెయ్యి తయారవుతుంది. వాటర్ పోసుకొని ఇంకా కలపాలి. అది కలిపి మళ్ళీ ఆ వాటర్ తీసేసుకోవాలి. ఆ వాటర్ తీసేసి ఇంకా స్టవ్ మీద పెట్టాలి. ఎందుకంటే తొందరగా నెయ్యి తయారవుతుంది, ఎక్కువ టైం పట్టదు. అట్లా వాటర్లో వెన్నను కడిగి పెట్టామంటే తొందరగా నెయ్యి తయారవుతుంది అన్నట్టు. మాకైతే ఈ ప్రాసెస్ మా వదిన చెప్పింది. సో అలాగే ఫాలో అవుతున్నాం. మా పిల్లలకైతే ఇంట్లో చేసిన నెయ్యి చాలా వరకు వాడుతుంటాం. ఎందుకంటే ఎప్పుడెప్పుడు మేము పాల మీద మీగడ తీస్తుంటాం. ఇంకా దానివల్ల ఇంట్లోనే మాకు నెయ్యి తయారవుతుంది. మీగడ మనం స్టవ్ మీద పెట్టిన తర్వాత అది కొంచెం వేడయిన తర్వాత మధ్య మధ్యలో పొంగు వస్తుంది. ఇంకా కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత ఇంకా దగ్గరకు వచ్చేసింది. ఇంకొంచెం మాకు ఇట్లా పొంగులా ఉంది కదా, అది మొత్తం పోయే వరకు కొంచెం వేడి చేయాలి. ఈ ప్రాసెస్కి ఒక 10 minutes పడుతుంది.